హై గైస్, దిస్ ఇస్ నిఖిల్. ఇప్పుడు మనము డైనమోమీటర్ టైప్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి యాక్చువల్గా మనం స్టడీ చేస్తున్నాము. సో దాన్ని కంటిన్యూ చేద్దాం. సో డైనమోమీటర్ టైప్ ఇన్స్ట్రుమెంట్స్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటిది, టార్క్ ఈక్వేషన్ ఏంటిది అని నిన్న కంప్లీట్ చేయడం జరిగింది. అండ్ నిన్న కంప్లీట్ చేసినంత వరకు అబ్సల్యూట్, ఇంకా అంతకుమించి పెద్దగా డైనమోమీటర్ టైప్లో చదువుకోవాల్సింది తక్కువే చెప్పాలంటే. బట్ స్టిల్ ఏంటంటే మనము ఏది మిస్ చేయకూడదు కాబట్టి చిన్నవైనా పెద్దవైనా కానీ కవర్ చేసుకుంటూ స్లోగా స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోదాం. ఓకే, సో ఈ డైనమోమీటర్ టైప్ ఇన్స్ట్రుమెంట్స్ అయిపోయిందని అంటే నెక్స్ట్ మనము ఎలక్ట్రోథర్మల్ మీటర్స్ గురించి మాట్లాడుకోవచ్చు. ఆ తర్వాత ఎలక్ట్రోస్టాటిక్ మీటర్స్ గురించి కూడా మాట్లాడుకోవచ్చు. సో దాంతో ఏంటంటే మనకి ఒక పార్ట్ ఆఫ్ అనలాగ్ ఇన్స్ట్రుమెంట్స్ అనేటివి అయిపోతాయి. దీని తర్వాత మనం ఏం చదువుకుంటామని అంటే మెజర్మెంట్ ఆఫ్ పవర్ అనేది నెక్స్ట్ ఇంకొక టైప్ ఆఫ్ ఇది ఉంటుందన్నమాట మనకి, పవర్ మెజర్మెంట్ సంబంధించి. సో దాంట్లో మళ్ళీ ఇదే వస్తుంది, ది సేమ్ థింగ్, అంటే మన డైనమోమీటర్ టైప్ ఇన్స్ట్రుమెంట్ వస్తుంది. ఎందుకంటే వాట్ మీటర్స్ అంటేనే డైనమోమీటర్ టైప్ ఇన్స్ట్రుమెంట్స్ జనరల్గా. సో దాని గురించి చాలా ఇంపార్టెంట్ డిస్కషన్, చాలా మంచి మంచి గట్టి పాయింట్స్ దొరుకుతాయి అక్కడ మనకి ఎగ్జామ్ వర్దీగా. దాని తర్వాత మనము ఇంకా ఏమేమి టాపిక్స్ ఉంటాయంటే మనకి ఈ చాప్టర్లో మెజర్మెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఉంటుంది అనమాట. సో మెజర్మెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అని చెప్పేసి ఇంకొక టాపిక్ ఉంటుంది. అండ్ దెన్ వీ ఆల్సో హ్యావ్ మెజర్మెంట్ ఆఫ్ ఎనర్జీ. ఓకే, ఇండక్షన్ టైప్ మీటర్స్ గురించి మాట్లాడుకుంటూ మెజర్మెంట్ ఆఫ్ ఎనర్జీ త్రూ సింగిల్ ఫేజ్ ఇండక్షన్ టైప్ ఎనర్జీ మీటర్ గురించి మనం మాట్లాడతాం అనమాట. సో దీస్ ఆర్ ఆల్ అవర్ మేజర్ ఏరియాస్ ఆఫ్ ద సిలబస్ అనమాట. ఓకే, సో లైక్ దిస్ వీ విల్ ప్రొసీడ్. రైట్, టుడేస్ క్లాస్ అయితే స్టార్ట్ చేద్దాం. సో దానికంటే ముందు ఇవాళ నేను వచ్చేసి ఒక డైనమోమీటర్ టైప్ ఇన్స్ట్రుమెంట్ని యామ్మీటర్ అండ్ వోల్ట్ మీటర్గా ఎలా వాడుకోవాలి అనే దాని మీద షార్ట్గా డిస్కషన్ చేద్దాం. ఓకే, అండ్ దీని తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇదే డైనమోమీటర్ టైప్ ఇన్స్ట్రుమెంట్ని పవర్ ఫ్యాక్టర్ మీటర్ లాగా, ఫ్రీక్వెన్సీ మీటర్ లాగా ఎలా వాడతారనే దాని గురించి కూడా వి విల్ డూ ద డిస్కషన్ అనమాట. ఓకే, ఎందుకంటే బేసిక్గా మీకు ఆ కంటెంట్ అనేది ఎవరు చెప్పరు, వేరే ఏ కోచింగ్ సెంటర్లో పోయినా మ్యాక్సిమం అది టచ్ చేయరు జనరల్గా ఆ ఏరియాని. అండ్ క్వశ్చన్స్ సమ్ టైమ్స్ అంటే ఒక లెవెల్ దాటి మనల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటే వాటి గురించి అడుగుతారు. ఇబ్బంది పెడతారు, ఇబ్బంది అవుతుంది అని అంటే అది టఫ్ అని కాదు దాని మీనింగ్. మనం బేసిక్గా మన కన్ను దాని మీదకి పోదు కాబట్టి అది టఫ్, ఇబ్బంది పెట్టేది అని అంటున్నాను. బట్ బేసికలీ ఈ యామ్మీటర్స్ వోల్ట్ మీటర్స్ చదువుకున్నంత ఈజీగానే ఉంటుంది, నథింగ్ టు వరీ. సో ఇవాళ డిస్కషన్లోకి వెళ్ళడానికంటే ముందు ఇక్కడ నా దగ్గర ఒక క్వశ్చన్ ఉంది. సో ఈ క్వశ్చన్తోని మన డిస్కషన్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఇది డైనమోమీటర్ సంబంధించిన క్వశ్చన్ అయితే కాదు, పిఎంఎంసీకి సంబంధించిందే, బట్ ఇంపార్టెంట్ అనమాట. ఇలాంటి కాన్సెప్ట్స్ మనకి వస్తుంటాయి అనమాట. సో దిస్ ఈజ్ ఎ ప్రాబ్లమెటిక్ క్వశ్చన్, న్యూమరికల్. మనకు మామూలుగా అందరిని ఇబ్బంది పెట్టేది ప్రాబ్లమ్సే బేసిక్గా. థియరీ అంతా కూడా మ్యాక్సిమం నేను కవర్ చేయడం జరిగింది, అది అంతవరకు సరిపోతుంది. మనకి మెయిన్గా ఇబ్బంది పెట్టేది వీటిలోనే కాబట్టి మనం ఎక్కువ ప్రాబ్లమ్స్ అది ఎంసీక్యూ ఓరియంటేషన్లో చేస్తుంటే మైండ్ అనేది ట్యూన్ అవుతూ ఉంటుంది. రైట్, ఇక్కడ చూడండి, ఇక్కడ 200 వోల్ట్ ఫుల్ స్కేల్ పిఎంఎంసీ టైప్ డీసీ వోల్ట్ మీటర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ కాంబినేషన్స్. అంటే రెండు వోల్ట్ మీటర్స్, రెండు ఏం వోల్ట్ మీటర్స్, పిఎంఎంసీ టైప్ డీసీ వోల్ట్ మీటర్స్. ఆఫ్ కోర్స్ పిఎంఎంసీ అంటే డీసీ వోల్ట్ మీటర్సే. ఈ రెండింటిని సిరీస్లో కనెక్ట్ చేసామన్నమాట. వోల్ట్ మీటర్ 1 అండ్ వోల్ట్ మీటర్ 2 హ్యావ్ అ సెన్సిటివిటీ. ఓకే, ఒక్కొక్క దాని సెన్సిటివిటీ వాల్యూస్ ఇవ్వడం జరిగింది. సెన్సిటివిటీ గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాము. ఇది ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని మళ్ళీ రివైజ్ చేయడానికి కోసం ఈ క్వశ్చన్ తీసుకోవడం జరిగింది. ద కాంబినేషన్ కెన్ మెజర్ మ్యాక్సిమం డీసీ వోల్టేజ్ ఆఫ్. ఓకే, సో ఈచ్ మీటర్ వచ్చేసి 200 వోల్ట్ మ్యాక్సిమం రీడింగ్ చేయగలదు. ఇది 200 వోల్ట్స్ మ్యాక్సిమం రీడింగ్ చేయగలదు. సో ఇది టోటల్గా ఎంత వోల్టేజ్ని రీడ్ చేస్తుంది అనేది ఇక్కడ పాయింట్ అనమాట. కానీ రెండిట్లో తేడా ఏంటిదని అంటే వాటి యొక్క సెన్సిటివిటీస్లో డిఫరెన్స్ ఉన్నది. ఒకసారి వీడియో పాస్ చేసి మీరు సొంతానికి ట్రై చేయండి. అండ్ ఐ విల్ ప్రొసీడ్ ఇన్ టు ద సొల్యూషన్ నా. ఓకే, ఒక్కసారి సొల్యూషన్ తీసుకుందాం. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ సొల్యూషన్లో ఒక కొత్త పదం కనిపిస్తుంది. ఏంటిది అది? ఫిగర్ ఆఫ్ మెరిట్ ఈజ్ ఈక్వల్ టు సెన్సిటివిటీ. సో ఇదేంటిదని అంటే బేసిక్గా మనం సెన్సిటివిటీ అని మాట్లాడుతున్నాం కదా, దానికి ఇంకొక పేరు ఉంది, అదే ఫిగర్ ఆఫ్ మెరిట్ అనమాట. సో ఒకవేళ క్వశ్చన్లో ఫిగర్ ఆఫ్ మెరిట్ అనబడేటువంటి వర్డ్ యూజ్ చేసినా కూడా దాని మీనింగ్ సెన్సిటివిటీయే అన్నట్లు. ఓకేనా? రైట్, సో ఇక్కడ సెన్సిటివిటీ వాల్యూస్ వాడు ఇవ్వడం జరిగింది. ఆఫ్ కోర్స్ 2 మీటర్స్కి సెన్సిటివిటీ వాల్యూస్ ఇచ్చారు. మనకి సెన్సిటివిటీ ఫార్ములా తెలుసు, సెన్సిటివిటీ ఈజ్ ఈక్వల్ టు 1/I ఫుల్ స్కేల్.
సో ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ కరెంట్ మనకి తెలుస్తుంది అనమాట, ఫుల్ స్కేల్ కరెంట్ వాల్యూ తెలుస్తుంది. సరే ఇక్కడ ఐ ఫుల్ స్కేల్ అని అంటే ఫుల్ స్కేల్ కరెంట్ వాల్యూ అని అంటున్నారు. సరే బట్ ఇక్కడ మనకి ఎగ్జాంపుల్లో ఇచ్చింది ఒక వోల్ట్ మీటర్ కదా, 1/V విఎఫ్ఎస్ ఎందుకు తీసుకోవద్దు? ఇక్కడ ఫుల్ స్కేల్ రీడింగ్ 200 కదా, 200 వోల్ట్స్ కదా. సో 1/200 తీసుకుంటే తప్ప అంటే తప్పు. ఎందుకనంటే అది పిఎంఎంసి టైప్ ఇన్స్ట్రుమెంట్ వోల్ట్ మీటర్ లాగా వాడుతున్నామని అన్నాను. అది పిఎంఎంసి అయినా గాడిది గుడ్డైనా కానీ అది అల్టిమేట్గా మెజర్ చేసేది కరెంట్ అని చెప్పాను. బేసిక్గా ఆల్మోస్ట్ ఆల్ ఎలక్ట్రికల్ ఆర్ అనలాగ్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ కరెంట్ మెజరింగ్ డివైస్ అని అన్నాను. సో నేను సెన్సిటివిటీ గురించి మాట్లాడినా కూడా ఫుల్ స్కేల్ 200 వోల్ట్స్ రీడ్ చేస్తున్నప్పుడు 200 వోల్ట్స్ ఉట్టిగానే గాల్లో రీడ్ చేయదు కదా, దాని నుంచి కరెంట్ వెళ్తేనే కదా ఆ 200 వోల్ట్స్ దగ్గర చూపించేది. అది ఆ కరెంట్ మనకు కావాలి. సో ఫుల్ స్కేల్ దగ్గర ఎంత కరెంట్ ఉన్నది అన్నది కావాలి. సో అదే నేను ఇక్కడ తెలుసుకుంటున్నాను అనమాట. సో మీటర్ 1కి ఐఎఫ్ఎస్ ఐ ఫుల్ స్కేల్ ఈజ్ ఈక్వల్ టు 1/, దాని సెన్సిటివిటీ ఇచ్చినాడు ఎంత, 10 కిలో ఓమ్స్ అని ఇచ్చిండా. ఒకసారి చూడండి, ఇక్కడ 10 కిలో ఓమ్స్ పర్ వోల్ట్ అని ఇవ్వడం జరిగింది. సో 1/10 కిలో ఓమ్స్ పర్ వోల్ట్ చేస్తాం అనమాట. చేస్తే మనకి 100 మైక్రో యాంపియర్స్ వచ్చేసింది. ఇక్కడ 100 మైక్రో యాంపియర్స్ వచ్చేసిందా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఐ ఫుల్ స్కేల్ 2, మళ్ళీ సెకండ్ మీటర్ కూడా ఐ ఫుల్ స్కేల్ కావాలి మనకి. సో 1/2 × 10⁻³ అంటే 20 కిలో అని ఇచ్చాడు 1/. ఇది చేస్తే మనకి ఎంత వస్తుంది, 50 మైక్రో యాంపియర్స్ వచ్చేసింది. ఫైన్. సో రెండింటి యొక్క ఫుల్ స్కేల్ రీడింగ్ వాల్యూస్ తెలిసింది. అంటే ఈ 2 మీటర్లు ఇప్పుడు ఎట్లా ఉన్నాయి, సిరీస్లో కనెక్ట్ చేసి ఉన్నాయి, అవునా? ఈ 2 మీటర్స్ సిరీస్లో కనెక్ట్ చేసి ఉన్నది. ఫుల్ స్కేల్ మీద ఉన్నప్పుడు అంటే 200 వోల్ట్స్ రీడ్ చేసేటప్పుడు ఫస్ట్ మీటర్ మ్యాక్సిమం ఎంత కరెంట్ తీసుకుంటుండే, 100 మైక్రో యాంపియర్స్ తీసుకుంటుంది. సెకండ్ మీటర్ ఎంత తీసుకుంటుంది, 50 మైక్రో యాంపియర్స్ తీసుకుంటుంది ఇనీషియల్గా. ఇప్పుడు ఈ రెండింటిని సిరీస్లో కలిపేసిన తర్వాత, ఇప్పుడు సిరీస్ అంటే 2 మీటర్లకి వెళ్ళేటువంటి కరెంట్ ఒకటే. సో ఎంత కరెంట్ మెజర్ చేయగలదు, ఎంత కరెంట్ని యాక్సెప్ట్ చేయగలదు ఈ కాంబినేషన్, మీరు చెప్పండి. 100 + 50 150 అయితే కాదు, అట్లా కాదు, ఆలోచించండి. ఈ మీటర్ మ్యాక్సిమం యాక్సెప్ట్ చేయగలిగింది దాని ద్వారా 100 మైక్రో యాంపియర్స్, ఈ మీటరు 50 మైక్రో యాంపియర్స్. సో 100 + 50 అని మీరు అన్నారు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆ డౌట్ వచ్చింది అనుకుందాం. 100 + 50 150 యాంపియర్స్. సో ఇప్పుడు 150 యాంపియర్స్ని నేను 150 మైక్రో యాంపియర్స్ని ఇట్లా పంపిస్తున్నాను. మొత్తం 2 మీటర్ల నుంచి వెళ్ళేటువంటి కరెంట్ ఒకటే కదా, ఓకే, 150 మైక్రో యాంపియర్స్. ఇప్పుడు ఇది 100 మైక్రో యాంపియర్స్కి డిజైన్ చేసిన మెషిన్లకి నుంచి 150 యాంపియర్స్ పంపిస్తే వైండింగ్ ఉంటుందా, కాలిపోద్దా? ఆబ్వియస్లీ కాలిపోద్ది. ఇది 50 డిజైన్ చేసిన దాని మీద 150 పంపిస్తే అది కూడా కాలిపోతుంది. సో మనకి ఇక్కడ దాని యొక్క మ్యాక్సిమం రేటింగ్ చూసుకోవాలి. సో మ్యాక్సిమం రేటింగ్ అంటే ఇక్కడ 100 ఉన్నది, 50 ఉన్నది. సరే అన్నిటికంటే 100 టాప్ కాబట్టి నేను 100 యాంపియర్స్ని పంపిస్తాను అనుకుందాం. ఓకే, 100 యాంపియర్స్ మీటర్లో నుంచి 100 మైక్రో యాంపియర్స్ వస్తుంది, ఫైన్. కానీ దీనికి సిరీస్లో ఎవరు ఉన్నారు, 50 మైక్రో యాంపియర్స్ ఉన్నారు. అదే 100 మైక్రో యాంపియర్స్ 50 మైక్రో యాంపియర్స్ పంపిస్తే నడవదు. సో ఇక్కడ ఎవడైతే వీక్ లింక్ ఉన్నాడో వానికే మనము తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు 100 మైక్రో యాంపియర్స్ 50 మైక్రో యాంపియర్స్ ఉన్నప్పటికీ ఈ సిరీస్ కాంబినేషన్ మ్యాక్సిమం 50 మైక్రో యాంపియర్స్ మాత్రమే యాక్సెప్ట్ చేయగలదు. ఎందుకంటే 50 మైక్రో యాంపియర్స్ 100 మైక్రో యాంపియర్స్ రేంజ్లో నుంచి వెళ్తే దానికి ఏమీ కాదు. నెక్స్ట్ ఉన్నది చిన్న పిల్లోడు వీడు, 50 మైక్రో యాంపియర్స్కి 50 మైక్రో యాంపియర్స్ బరాబర్, సరిపోయిందా? రైట్. సో యాజ్ వోల్ట్ మీటర్స్ ఆర్ ఇన్ సిరీస్, ఓకే, సో ద కరెంట్ త్రూ ద కాంబినేషన్ ఈజ్ ఈక్వల్ టు 50 మైక్రో యాంపియర్స్. సో టోటల్ కాంబినేషన్ నుంచి వెళ్ళేటువంటి కరెంట్ వాల్యూ 50 మైక్రో యాంపియర్స్ అన్నట్టు. ఓకే, ఇప్పుడు సెన్సిటివిటీ ఇవ్వడం జరిగింది. మీటర్ 1 యొక్క సెన్సిటివిటీ ఏమన్నాడు, 10 కిలో ఓమ్స్ పర్ వోల్ట్ అన్నాడు. 1 వోల్ట్కి 10 కిలో ఓమ్స్ ఇస్తుందని అంటున్నాడు. ఓకేనా? సో ఆ వోల్ట్ మీటర్ టోటల్ రేంజ్ ఎంత, 200 వోల్ట్స్ కదా. సో 200 వోల్ట్స్ మెజర్ చేసే కెపాసిటీ దానికి ఉందనంటే ఎంత రెసిస్టెన్స్ ఉందన్నట్టు, 200 × 10 కిలో ఓమ్స్ ఈజ్ ఈక్వల్ టు 2000 కిలో ఓమ్స్ దాని యొక్క మీటర్ రెసిస్టెన్స్ అయిపోతుంది. చూడండి, RM1 ఫస్ట్ మీటర్ రెసిస్టెన్స్ ఎంత, 2000 కిలో వోల్ట్స్. అంటే బేసిక్గా 2000 కిలో వోల్ట్స్ అంటే 20 లక్షల ఓమ్స్. కిలో ఓమ్స్ అంటే 2000 కిలో ఓమ్స్ అంటే 20 లక్షలు. సెకండ్ మీటర్కి 20 కిలో ఓమ్స్ పర్ వోల్ట్, 1 వోల్ట్కి 20 కిలో ఓమ్స్ ఆఫర్ చేస్తుందట. దాని ఫుల్ కెపాసిటీ 200. సో ఒకదానికి 20K అంటే 200కి 200 × 20K 4000 కిలో ఓమ్స్ అనేది దాని యొక్క ఫుల్ మీటర్ రెసిస్టెన్స్ అయిపోతుంది. సో ఒక 2000 కిలో ఓమ్స్, ఒక 4000 కిలో ఓమ్స్ రెండింటిని కూడా మనం సిరీస్లో కనెక్ట్ చేసినాం.
ఓకే, సో ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద మీటర్ 1, ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ మీటర్ 2 అదే మనం అనుకుంది. ఇప్పుడు టోటల్ రెసిస్టెన్స్ ఏమైపోయింది కాంబినేషన్కి 6000 కిలో ఓమ్స్ అయిపోతుంది. దీన్నే మనం 6 మెగా ఓమ్స్ అని రాయొచ్చు, అంటే 60 లక్షల ఓమ్స్. మెగా అంటే 10⁶, ఇవన్నీ మనకు తెలిసినవి అనుకుంటా. ఫైన్. ఇప్పుడు ఈ టోటల్ కాంబినేషన్ ఎంత వోల్టేజ్ని మెజర్ చేయగలదు? వోల్టేజ్ ఎంత మెజర్ చేయదంటే ఎంత కరెంట్ మెజర్ చేయదు ఇంటూ ఎంత చేయగలదు, అండ్ టోటల్ ఈ కాంబినేషన్ యొక్క రెసిస్టెన్స్ ఎంత ఉన్నది. సో టోటల్గా ఇది 50 మైక్రో ఆంపియర్స్ని మెజర్ చేయగలదు. ఈ కాంబినేషన్ ఆల్రెడీ మనం డిసైడ్ చేసినాం. అండ్ ఈ కాంబినేషన్ యొక్క టోటల్ రెసిస్టెన్స్ 6 మెగా ఓమ్స్. కలిపేస్తే మల్టిప్లై చేస్తే 300 వోల్ట్స్ వస్తుంది. సో 300 వోల్ట్స్ వరకు మెజర్ చేయగలుగుతుంది రెండింటి యొక్క కాంబినేషన్. ఓకే, రెండింటి యొక్క కాంబినేషన్ 300 వోల్ట్స్ మెజర్ చేస్తుంది. అయితే ఇక్కడ ఆప్షన్స్లో చూసుకుంటే ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ ఆప్షన్స్లో ఇంకొకటి ఉంటుంది అనమాట, ఇంకొక ఇవ్వడానికి ఛాన్స్ ఉన్నది. అది ఇస్తే చాలామంది అదే పెట్టి మ్యాక్సిమం 90% అదే పెడతారు స్టూడెంట్స్. ఇది గతంలో కొన్ని ఎగ్జామ్స్లో అడిగారు. ఇది 400 వోల్ట్స్ అంటాడు. అంటే ఇప్పుడు 1 వోల్ట్ మీటర్ ఏమో ఇప్పుడు చూడండి అయ్యా, ఇప్పుడు ఒక లైన్ ఉన్నది, ఒక ఫేజ్ ఉంది, ఒక న్యూట్రల్ ఉంది. ఓకే, ఒక ఫేజ్ ఉంది, ఒక న్యూట్రల్ ఉంది. ఈ ఫేజ్ టు న్యూట్రల్ మధ్యలో వోల్టేజ్ లెట్స్ సే 180 వోల్ట్స్ ఉందని అనుకుందాం. సో 180 వోల్ట్స్ దాని యొక్క మ్యాక్సిమం రేటింగ్ ఫేజ్ టు న్యూట్రల్ మధ్యలో. సో ఇప్పుడు నేను ఒక ఇంజనీర్ని, నేను ఇక్కడ ఈ ఫేజ్ టు న్యూట్రల్ మధ్యలో సింగిల్ ఫేజ్ వోల్టేజ్ ఎంత ఉందో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. నేను తెలుసుకోవాలనుకుంటే ఒక వోల్ట్ మీటర్ని వాడుతున్నాను. సో నా దగ్గర ఒక 200 వోల్ట్స్ వోల్ట్ మీటర్ ఉంది కాబట్టి నేను దాన్ని పెట్టుకుంటాను. ఎందుకనంటే మనం మెజర్ చేయాలనుకుంటుంది 180, 200 రేంజ్ లోపల ఉంది కాబట్టి ఫైన్. ఇప్పుడు వేరే సర్క్యూట్కి నేను మెజర్ చేయాలి ఫేజ్ న్యూట్రల్. ఫర్ ఎగ్జాంపుల్ 3 ఫేజ్ సిస్టమ్ తీసుకుందాం. 3 ఫేజ్ సిస్టంలో మనకి ఫేజ్ టు ఫేజ్ వోల్టేజ్ ఎంత ఉంటుంది? 440 వోల్ట్స్ కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆర్ ఫేజ్, ఇది వై ఫేజ్ అనుకుందాం. సో ఆర్ ఫేజ్కి వై ఫేజ్ మధ్యలో వోల్టేజ్ ఎంత ఉంటుంది? 440 వోల్ట్స్ ఉంటుంది. నేను ఇది మెజర్ చేయాలి, కానీ నా దగ్గర ఎలాంటి వోల్ట్ మీటర్ కావాలి? 440 వోల్ట్స్ కంటే ఎక్కువ ఉన్న రేంజ్దే కావాలి మనకి. స్టాండర్డ్గా అయితే 0 to 600 దొరుకుతుంది మనకి. 0 to 600 వోల్ట్స్ వోల్ట్ మీటర్ దొరికితే పెట్టేసుకోవచ్చు. నా దగ్గర లేదు, నాకు ఈ రెండు 200 వోల్ట్స్ వోల్ట్ మీటర్స్ ఇచ్చిండ్రు. నేనేం చేస్తా? ఓకే, 200 కదా, రైట్. ఇది 200 వరకు రీడ్ చేస్తుంది, ఇది 200 వరకు రీడ్ చేస్తుంది. టోటల్ కాంబినేషన్ వచ్చేసి అప్ టు 400 వోల్ట్స్ వరకు రీడ్ చేస్తుంది అని అనుకుందాం. లెట్ అస్ సే 400 వోల్ట్స్ అనుకుందాం అన్న టోటల్ కెపాసిటీ, టోటల్ మెజర్మెంట్ కూడా. సో టోటల్ కెపాసిటీ దట్ ఇట్ కెన్ రీడ్ అనేది 400 వోల్ట్స్ అని అనుకుంటాం. బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. అది ఎప్పుడు ట్రూ అవుతుంది? అంటే ఎప్పుడైతే రెండిటికి సేమ్ సెన్సిటివిటీ ఉందనుకోండి, అప్పుడు 200 + 200 400 అవుతుంది. అంటే ఈ పాయింట్ని కరెక్ట్గా గమనించకుండానే పిల్లలు డైరెక్ట్గా 400 అని పెట్టేస్తారు, 400 అని పెట్టేస్తారు. అక్కడనే మిస్టేక్ అయిపోతుంది. ఓకే, అక్కడనే మిస్టేక్ అయిపోతుంది. సపోజ్ కనుక నేను ఇప్పుడు చెప్పినట్టు రెండింటి యొక్క సెన్సిటివిటీ సేమ్ ఉందనుకోండి, లెట్ అస్ సే రెండింటిది సేమ్ 10 కిలో ఓమ్స్ సెన్సిటివిటీ అనుకుందాం. అంటే రెండిట్లో నుంచి సేమ్ అదే 100 మైక్రో ఆంపియర్స్ కరెంట్ని పాస్ చేసుకోగలదు. సో రెండింటిది 10 కిలో ఓమ్స్ అని అంటే దీనిది కూడా రెసిస్టెన్స్ 200 కిలో ఓమ్స్ అయిపోతుంది, అవునా? అప్పుడు టోటల్ రెసిస్టెన్స్ ఏమైపోతుంది? 4000 కిలో ఓమ్స్ టోటల్ రెసిస్టెన్స్ అయిపోతుంది. సో టోటల్ వోల్టేజ్ దట్ కెన్ బి మెజర్డ్, దట్ ఈస్ మీటర్ కరెంట్ ఇంటూ టోటల్ మీటర్ రెసిస్టెన్స్. మీటర్ కరెంట్ 100 మైక్రో ఆంపియర్స్ అని చెప్పినాం. 100 × 10⁻⁶ ఇంటూ 4000 × 10⁻3. సో ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతుంది. ఎంత వస్తుంది మనకి? 100 × 4 400 వోల్ట్స్ వచ్చేస్తుంది, అవునా? రైట్. సో ఇక్కడ మనకి మంచి కంక్లూజన్ వచ్చింది చూడండి. సో రెండు పిఎంఎంసి టైప్ వోల్ట్ మీటర్స్ని సిరీస్లో కనెక్ట్ చేస్తే, అండ్ ఇఫ్ దేర్ బోత్ సెన్సిటివిటీస్ ఆర్ సేమ్, దెన్ టోటల్ కెపాసిటీ ఆఫ్ ద స్ట్రింగ్, టోటల్ వోల్టేజ్ కెపాసిటీ ఆఫ్ ద స్ట్రింగ్ ఇస్ సమ్ ఆఫ్ ద వోల్ట్ మీటర్ రీడింగ్స్. లెట్ అస్ సే, సో ఈ ఫుల్ స్కేల్ రీడింగ్ ఏదైనా నాకు అనవసరం. ఫుల్ స్కేల్ రీడింగ్తోనే నాకేం పడదు, నాకు ఓన్లీ సెన్సిటివిటీతోనే ఫరక్ నాకు. ఓకే, అది కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్, నాకు సెన్సిటివిటీ సేమ్ ఉంటే చాలు. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం.
సేమ్ ఇక్కడే ఫస్ట్ది 200 వోల్ట్ మీటరు 10 కిలో ఓం పర్ వోల్ట్ సెన్సిటివిటీ కాబట్టి దీని యొక్క టోటల్ మీటర్ రెసిస్టెన్స్ మనకి ఎంత వచ్చిండే 2000 కిలో ఓమ్స్ మీటర్ రెసిస్టెన్స్ వచ్చింది. ఇప్పుడు నేను నెక్స్ట్ తీసుకున్నటువంటి మీటర్ యొక్క ఫుల్ స్కేల్ 100 వోల్ట్స్, దీని యొక్క సెన్సిటివిటీ సేమే. ఇప్పుడు దీని మీటర్ రెసిస్టెన్స్ ఏమైపోతుంది 100 × 10 అవునా 1000 కిలో ఓమ్స్ అయిపోతుంది. కాంబినేషన్ టోటల్ ఎంత అయిపోతుంది 3000 కిలో ఓమ్స్ అయిపోతుంది. అండ్ ఇది 10 కిలో ఓం పర్ వోల్టే, ఇది 10 కిలో ఓం పర్ వోల్టే. సెన్సిటివిటీ సేమ్ ఉన్నప్పుడు ఐఎఫ్ఎస్ కూడా సేమ్ ఉంటుంది, ఎందుకంటే ఐఎఫ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1 బై సెన్సిటివిటీ. సో రెండింటి యొక్క 1 బై సెన్సిటివిటీ సేమే కాబట్టి 100 మైక్రో ఆంపియర్సే ఉంటుంది మనకు టోటల్ కెపాసిటీ. ఇప్పుడు ఈ టోటల్ ఈ 2 వోల్ట్ మీటర్స్ని లెటర్స్ సే V1 V2 రెండింటిని సిరీస్లో కనెక్ట్ చేస్తే ఈ 2 పాయింట్స్ మధ్యలో మనం మెజర్ చేయగలిగినటువంటి మ్యాక్సిమం వోల్టేజ్ ఎంత, ఈ 2 కలిపి ఎంత వోల్టేజ్ మెజర్ చేస్తాయి, టోటల్ ఈ కాంబినేషన్ని ఎంత కరెంట్ యాక్సెప్ట్ చేస్తుంది ఇంటూ టోటల్ కాంబినేషన్ రెసిస్టెన్స్ ఎంత కరెంట్ యాక్సెప్ట్ చేస్తుంది 10 కిలో ఓమ్స్కి 100 మైక్రో ఆంపియర్స్ యాక్సెప్ట్ చేస్తుంది ఇంటూ 3000 కిలో ఓమ్స్ రెసిస్టెన్స్. ఇదన్నీ ఇది క్యాన్సిల్ అయిపోతుంది. 100 × 3 300 వోల్ట్స్ వచ్చిందా, అంటే 200 + 100. ఎప్పుడు సెన్సిటివిటీ సేమ్ ఉన్నప్పుడు, సెన్సిటివిటీ సేమ్ లేనప్పుడు అలా ఉండదు. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఒక పాయింట్ రాయొచ్చు అనమాట మనం. ఇఫ్ ఎన్ వోల్ట్ మీటర్స్, ఎన్ అంటే ఎన్నైనా కావచ్చు, ఎన్ డిసి ఈస్ ఈక్వల్ టు ఎంత V1 + V2 + V3 ప్లస్ అట్లా ఎన్ని ఉంటే అన్నీ ప్లస్ Vn ఇది అయిపోతుంది అనమాట. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ నోట్ అనమాట, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ కీవర్డ్స్ ఏంటిది, సేమ్ సెన్సిటివిటీ కనెక్టెడ్ ఇన్ సిరీస్, టోటల్ వోల్టేజ్ దట్ కెన్ బి మెజర్డ్ ఇస్ ఇది. సో దీస్ ఆర్ ది కీవర్డ్స్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ వర్డ్స్. సో ఇది మనకు ఒక షార్ట్ కట్ లాగా పనిచేస్తుంది. ఫైన్.